నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు తల్లిదండ్రుల ప్రేమ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అందమైన గ్రామంలో రామయ్య అనే ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు, ఆయన కుమారుడు ఆకాష్ నివసించేవారు. ఆకాష్ నగరంలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. యుక్త వయసులో ఉండే సహజమైన ఉత్సాహం, కొద్దిగా తొందరపాటు అతనిలో స్పష్టంగా కనిపించేటివి. ఒకరోజు రామయ్య ఇంటి బయట వరండాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. ఆకాష్ తన ల్యాప్టాప్లో ఏదో వెతుక్కుంటున్నాడు. అప్పుడే తోటలోని ఒక చెట్టుపై ఒక కాకి వచ్చి వాలింది. రామయ్య కాకిని చూసి, నాన్న అదేంటి అని ఆకాష్ని అడిగాడు. ఆకాష్ ల్యాప్టాప్లోంచి తలపైకెత్తి, అది కాకి నాన్న అని చెప్పి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. 2 నిమిషాల తర్వాత రామయ్య మళ్ళీ కాకి వైపు చూసి, అది ఏంటి నాన్న అని అడిగాడు. ఈసారి ఆకాష్ కొద్దిగా విసుగ్గా, చెప్పాను కదా నాన్న అది కాకి అని అన్నాడు. మరో 2 నిమిషాలు గడిచాయి. రామయ్య మూడోసారి కాకి వైపు వేలు చూపిస్తూ, నాన్న అక్కడ ఉన్నది ఏంటి అని అడిగాడు. ఈసారి ఆకాష్ సహనం కోల్పోయాడు. కోపంగా ల్యాప్టాప్ పక్కన పెట్టి, ఒక్క విషయాన్ని ఎన్నిసార్లు అడుగుతారు నాన్న? అది కాకి కాకి కాకి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా పని పాడు చేస్తున్నారు అని గట్టిగా అరిచాడు. రామయ్య ఏమీ మాట్లాడలేదు. ప్రశాంతంగా లేచి ఇంట్లోకి వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత ఒక పాత నలిగిపోయిన డైరీని చేతిలో పట్టుకుని బయటకు వచ్చారు. ఒక పేజీ తెరిచి ఆకాష్ చేతిలో పెట్టి, ఒక్కసారి ఇది గట్టిగా చదువు నాన్న అన్నారు. ఆకాష్ అసహనంగానే ఆ డైరీని అందుకుని చదవడం ప్రారంభించాడు. ఈరోజు నా కొడుకు ఆకాష్ వయసు 3 ఏళ్ళు. మేమిద్దరం వరండాలో కూర్చున్నాం. అప్పుడు ఒక కాకి వచ్చి చెట్టు మీద వాలింది. నా కొడుకు కాకిని చూసి, అదేంటి నాన్న అని అడిగాడు. నేను కాకి అని చెప్పాను. వాడు మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. అలా వాడు నన్ను వరుసగా 23 సార్లు అదే ప్రశ్న అడిగాడు. ప్రతిసారి కూడా నేను నవ్వుతూ మురిసిపోతూ వాడిని గుండెలకు హత్తుకొని, అది కాకి నాన్న అని సమాధానం చెప్పాను. వాడి అమాయకత్వానికి నాకు సంతోషం వేసింది. ఆకాష్ చదవడం పూర్తి చేశాడు. అతనికి గొంతు ఎండిపోయినట్లయింది. గుండెల్లో ఏదో భారంగా అనిపించింది. అతను కళ్ళెత్తి తన తండ్రి వైపు చూశాడు. రామయ్య ముఖంలో ఎలాంటి కోపం లేదు, కేవలం ఒక చిన్న చిరునవ్వు, కొద్దిపాటి ఆవేదన మాత్రమే ఉన్నాయి. ఆకాష్ కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా తన తండ్రి పాదాలు పట్టుకుని, నన్ను క్షమించండి నాన్న. చిన్నప్పుడు నేను మిమ్మల్ని 23 సార్లు అడిగితే నవ్వుతూ సమాధానం చెప్పారు. కానీ ఈరోజు మీరు నన్ను 3 సార్లు అడిగేసరికి నేను మీపై అరిచాను. మీ ప్రేమ ముందు నా సహనం ఎంత చిన్నదో అర్థమైంది అని ఏడ్చేశాడు. రామయ్య ఆకాష్ను పైకి లేపి దగ్గరకు తీసుకున్నాడు. యుక్త వయసులో ఉన్నప్పుడు సమాజం పట్ల, భవిష్యత్ పట్ల తొందరపాటు, ఆందోళన ఉండటం సహజం నాన్న. కానీ ఏ వయసు వచ్చినా మనల్ని చిన్నప్పుడు చేయి పట్టి నడిపించిన తల్లిదండ్రుల సహనాన్ని, ప్రేమను మరచిపోకూడదు అని ప్రేమగా చెప్పారు. ఈ కథలోని అంతరార్థం, యుక్త వయసులోకి అడుగుపెట్టిన పిల్లలు ఆలోచనల్లో, వేగంలో ముందంజలో ఉండవచ్చు. కానీ అనుభవంలో, సహనంలో తల్లిదండ్రుల ప్రేమే గొప్పది. యుక్త వయసులో ఉన్న పిల్లలు తమ కన్నవారి పట్ల సహనం, గౌరవం ప్రదర్శించడమే వారికి మనమిచ్చే నిజమైన కానుక. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.